కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతు బంధు ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి వినోద్ కుమార్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి రైతులకు పెట్టుబడి ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. మరో 10 రోజుల్లో రోహిణి కార్తె వస్తోందని, జూన్లో వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతు బంధు సకాలంలో రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వినోద్. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇది 6వ మాసం, ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 6th month. 6 మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్ లో తీసుకుపోయే ముందు నిర్ణయాలలో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలా మంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటే పార్లమెంట్ లో, స్వాగతించాలి. ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది, మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు. అమలు అవుతుంది. రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు. ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా